2026 ధనురాశి ఫలితములు. మూల 1, 2, 3, 4 పాదములు. పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు. ఉత్తరాషాఢ 1వ పాదం. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు సప్తమ స్థానమందు లోహమూర్తిగా సామాన్య ఫలితములను, తదుపరి జూన్ 2 నుండి అష్టమ స్థానమందు సువర్ణమూర్తిగా దీర్ఘాయువృద్ధి, సంపదలను, సౌభాగ్యకర ఫలితములను ఇస్తుంది. రాహువు కేతువు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు చతుర్థ, దశమ స్థానములందు రజితమూర్తులుగా సౌభాగ్యకర ఫలితములను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి తృతీయ, నవమ స్థానములందు సువర్ణమూర్తులుగా ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది. సంవత్సరారంభంలో వివాహ విషయాలు అనుకూలత, సామాజికంగా గుర్తింపు, వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యం కలిసి వస్తాయి. ఉద్యోగులకు పై అధికారులతో సంబంధాలు మెరుగుపరచును. భార్యాపిల్లలతో అవగాహన పెరుగును. మంచి ఆరోగ్యం, స్నేహపూర్వక సంబంధాలు, గతం కంటే మెరుగైన స్థితి, ప్రయాణాలు కలిసి వస్తాయి. విలాసవంతమైన జీవనం, సంపద, జ్ఞానం, ఉన్నత స్థాయి జీవన శైలి, సామాజిక గౌరవం, సంతోషకరమైన వివాహ జీవితం, మతంపై విశ్వాసం, సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురుని సంచారం వలన ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. తల నరముల నొప్పులు, ఛాతీ సంబంధ వైద్య సమస్యలపై శ్రద్ధ అవసరం. అర్ధాష్టమ శనిచే తల్లి ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం. జీవితంలో ఆకస్మిక పరిణామాలు, ఫైనాన్స్, అకౌంట్ రంగాల వారికి కేంద్ర సర్వీసులలో ఉద్యోగముల అవకాశం. జీవిత భాగస్వామి లేదా వారసత్వ సంపదను పొందే అదృష్టం. అన్నదమ్ముల మధ్య సయోధ్యం ఉంటుంది. నూతన వ్యాపారాలు అంత అనుకూలం కాదు. పాద బాకీల వసూళ్లపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులకు ఎవరికైనాను జాగ్రత్త అవసరం. అర్ధాష్టమ శని సంచారం ఈ రాశి వారిపై అన్ని విషయములలోనూ ప్రభావాన్ని సూచిస్తుంది. రాజకీయ నాయకులకు సరైన సమయం కాదు. వ్యవహార ప్రతిబంధకాలు ఎదురవుతాయి. న్యాయ సంబంధ కోర్టు సమస్యలు, వృత్తి వ్యాపారాలలో కొన్ని ముఖ్యమైన మార్పులు, వాహన ప్రమాద సూచన, ఆరోగ్య సమస్యలు, పనిచేసే చోట, ఇంటి వద్ద విభేదాలు మరియు వాదనలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు కలుగుతాయి. అయితే ప్రవర్తనలో మార్పు వచ్చే పరిణితి చెందిన వారుగా, బాధ్యతాయుతమైన వారుగా గుర్తింపబడతారు. తెలివితేటలతో ఎంతటి ప్రతికూల పరిస్థితులకైనా, అడ్డంకులకైనా అధిగమిస్తారు. రియల్ ఎస్టేటు వ్యాపారులకు కలిసి వచ్చే కాలం. ఈ రాశివారు రాహుకేతువుల సంచారం వలన గొప్ప సంకల్పం మరియు ధైర్యంతో వ్యవహరిస్తారు. పనులను మనోనిబ్బరంతో, దీక్ష, దైవ బలంతో పూర్తి చేస్తారు. ధార్మికతతో ఇతరులను ఆదర్శంగా ఉంటారు. ఉన్నత విద్యలలో ముందంజ. వ్యాపార సంస్థలను నడుపువారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సరం ద్వితీయ భాగంలో వ్యాపార ఫలితాలు, అనూహ్య లాభాలు కలుగుతాయి. ధనువు రాశి వారికి అదృష్ట సంఖ్య 3, 8, 9 తేదీల సంఖ్యలను బుధ, శుక్ర, శనివారాలు కలిసిన మరింత యోగప్రదంగా ఉంటుంది. మాసవారి ఫలితములు. 2026 మార్చి వృత్తి వ్యాపారాలలో చిత్తశుద్ధితో వ్యవహరించి మరియు కష్టపడి పనిచేసే లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్కు అవకాశం కూడా ఉన్నాయి. ఆర్థిక లాభాలు మరియు శ్రేయస్సు పొందుతారు. ఏప్రిల్ సుదీర్ఘ వ్యాఖ్యలలో పరిష్కారం, తోబుట్టువులతో సత్సంబంధాలు, గట్టి సంకల్పం, శక్తి. ఉద్యోగులకు జీతం పెంపుదల అవకాశాలు వస్తాయి. మే శత్రువులు పెరుగుతారు. ఆరోగ్య సమస్యల పట్ల చింత. మీ జీవిత భాగస్వామి కష్టాలు లేదా వాదనం వలన కావచ్చు. మానసిక క్షోభ అనుభవిస్తారు. జూన్ దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. క్రమేపీ ఇబ్బందులు తొలుగును. ఆర్థిక లాభాలు, సౌకర్యవంతమైన నివాసం,
కొంత ఇల్లు కొనే అవకాశం. జూలై ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వం లేదా అధికారుల నుండి అండదండలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు పనులు దొరుకుతాయి. ఆగస్టు సామాజిక స్థితి మెరుగుపడును. విలాస జీవనం, సంతాన సౌఖ్యం, అవసరమైన చోట తెలివైన నిర్ణయాలు తీసుకుని 10 మందిలో గుర్తింపు తెచ్చుకుంటారు. సెప్టెంబర్ విద్యార్థులకు జ్ఞాన పురోగతి, ఉద్యోగ పరీక్షలలో నెగ్గి ముందు నుంచే ఆదాయాన్ని కూడా పొందుతారు. మానసికంగా, శారీరకంగా బలంగా స్వస్థత. అక్టోబర్ వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక ధనదాయం చేకూరుతుంది. పెద్దల అండదండలు ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నవంబర్ ఫిట్నెస్ మరియు ఆరోగ్యం విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఇంట్లో పదునైన వస్తువులను మరియు ఆయుధాలను జాగ్రత్తగా వాడుకోవాలి. రుణం చేయవద్దు. డిసెంబర్ కండరాలు లేదా శరీర నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. మోకాళ్ళ నొప్పులు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. నిరుత్సాహం లేదా అసౌకర్య భావన అనిపించవచ్చు. 2027 జనవరి ఒత్తిడి స్థాయిని పెంచుతుంది. ఆర్థిక అవాంతరాల కారణంగా అయితే ఆత్మవిశ్వాసం మరియు ధైర్యంగా ఉంటారు. రక్త ప్రసరణ, తలనొప్పి మరియు కళ్ళకు సంబంధించిన కొన్ని సమస్యలు సంభవించవచ్చు. ఫిబ్రవరి గ్రహస్థితి సామాన్యం. పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. గతంలో చేసిన బాకీల వలన ఇబ్బందులు, మీకు రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. మార్చి ఏప్రిల్ పనిచేసే చోట కొంత ప్రతికూలత ఉంటుంది. సహోద్యోగులకు దూరంగా ఉండాలి. శ్వాస, మానసిక అశాంతి, ఫైల్స్ మరియు రక్త సంబంధిత బలహీనతతో సమస్యలు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ధనదాయానికి లోపం లేదు. ఇవి 2026 ధనుస్సు రాశి వారి యొక్క ఫలితములు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి గాయత్రి డివోషనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు వచ్చును.